థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పారు. అయినా సినిమా యూనిట్ వినిపించుకోలేదు. సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ కామెంట్స్. రైతు బంధు ఎగ్గొట్టేందుకే కాలయాపన. 100% రుణమాఫీ చేశారని నిరూపించాలి. నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న కేటీఆర్. తెలంగాణ రాకముందు అంశాలు ఇప్పుడెందుకు? లేనిపోని అనుమానాలు సృష్టించొద్దు. రైతు బంధుపై సలహాలివ్వాలన్న ఆది శ్రీనివాస్. 60% గ్రామాల్లో భగీరథ నీళ్లు రావట్లేదు. వస్తున్నాయని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. కేటీఆర్ కు జూపల్లి ప్రతి సవాల్. జనవరి నాటికి విధి విధానాలు సిద్ధం. సంక్రాంతి నుండి రైతు భరోసా. అసెంబ్లీలో తుమ్మల వ్యాఖ్యలు. కేటీఆర్ అరెస్ట్ అయితే అగ్నిగుండం అవుతుందా? కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారా? గాజులు తొడుక్కుని లేరన్న పొంగులేటి. అంబేద్కర్ అందరివాడు. అమిత్ షా వ్యాఖ్యలు బాధాకరం. సంగారెడ్డి ర్యాలీలో జగ్గారెడ్డి. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. పాడేరు ఏజెన్సీలో పవన్ కళ్యాణ్ పర్యటన. బల్లకరువులో రహదారి పనులకు శంకుస్థాపన. కొండపైన గిరిజనులతో ముఖాముఖి. ఏపీలో ఉచిత బస్ పథకంపై కసరత్తు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వం. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం. పటాన్చెరులో భారీగా సీజ్. 2 అరెస్ట్. సంగారెడ్డిలో వ్యక్తి హల్చల్. కరెంట్ పోలెక్కి వీరంగం. జగ్గారెడ్డి రావడంతో కిందకు దిగిన వినోద్. మహిళలకు ఫ్రీ బస్ పై సర్కార్కు చిత్తశుద్ధి లేదు. కాలయాపన తప్ప హామీ నెరవేర్చడం లేదు. చిన్న పథకానికి కొండంత కసరత్తు దేనికన్న షర్మిల. అక్రమ కట్టడాలపై వేటు. తిరుపతి జిల్లా రేణిగుంటలో తొలగింపు. భారీగా నిర్మాణాల కూల్చివేత. మాదాపూర్లో అగ్ని ప్రమాదం. భవనంలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. బంగాళాఖాతంలో వాయుగుండం. మరో 12 గంటల్లో బలహీనపడే ఛాన్స్. కోస్తా జిల్లాల్లో మోస్తరు వానలు. ప్రకాశం జిల్లాలో భూకంపం. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ప్రకంపనలు. ఇళ్ల నుండి జనం పరుగులు. బియ్యం స్థానంలో వరి పొట్టు. ఖమ్మం జిల్లా మిట్టపల్లి డీలర్ మాయ. సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు. ఉప్పల్లో ఓనర్లను మోసం చేసిన బిల్డర్ ధర్నాకు దిగిన కుటుంబాలు. వాటర్ లీకేజ్ తో కష్టాలు. క్రికెటర్ రాబిన్ ఉతప్పపై ఫ్రాడ్ కేసు. ఉద్యోగులకు PF జమ చేయని వైనం. అరెస్ట్ వారెంట్ జారీ. కువైట్ కు నరేంద్ర మోదీ. 43 ఏళ్ల తరువాత వెళ్లిన భారత ప్రధాని. నేడు రేపు పర్యటన. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు షాక్. హ్యాండ్ ఇచ్చిన మిత్రపక్షం NDP. అవిశ్వాసం పెడతామన్న జగ్మీత్ సింగ్.